మా ఊరు రోడ్డు గురించి అయితే నాకు బాగా తెలుసు. ఈ రోడ్డు గురించి నాకు తెలియదు రాథోడ్. ఇటు వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందా? ఎందుకు కలవదు? ఖచ్చితంగా కలుస్తుంది అనుకుంటా. ఏంటి మేడం మీరు చూసారా? రాథోడ్, జనరల్ గా రోడ్లు రిపేర్ చేసేటప్పుడు కొంత దూరం రిపేర్ లో ఉంటాయి, తర్వాత అంతా మామూలే. మెయిన్ రోడ్ లో కలిపేస్తారు కదా. ఈ డిస్కషన్ అంతా ఎందుకు? రాథోడ్, ఒకసారి ఆయనకు కాల్ చేయి. సిగ్నల్స్ లేవు మిస్సమ్మా. మనం సిటీ దాటి చాలా దూరం వచ్చేసాం. ఇక్కడ సిగ్నల్స్ పనిచేయవు. అయితే వెనక్కి వెళ్దాం. ఎక్కడికి వెనక్కి వెళ్ళేది? మనం ఊరెళ్ళాలి. అయ్యో, ఊరు వెళ్ళాలంటే దారి ఉండాలి కదండి. అటు దారుంది కదా మేడం, అటు వెళ్ళిపోదాం. ఈ దారి సేఫ్ కాదు. ముందుకెళ్తే డీప్ ఫారెస్ట్ వస్తుంది. అడవి వస్తే మాత్రం ఏంటి, దారి అయితే ఉంటుంది కదా. మేడం, అడవి దారిలో ఏటని వెళ్తాం? పైగా ఈ రోడ్డు చూస్తుంటే ఒక్క వెహికల్ కూడా అట్నుంచి కానీ ఇట్నుంచి కానీ వెళ్ళినట్టు కనిపించడం లేదు. ఆర్మీలో పనిచేస్తూ ఇంత భయపడతావేంటి? మనం ఇక్కడే ఇలాగే ఉంటే చీకటి పడిపోతుంది. అందుకైనా ఈ రోడ్డు గుండా వెళ్తే మెయిన్ రోడ్ వస్తుంది, అది బెటర్ కదా. మేడం, ఈ రోడ్లో వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందని అంత గ్యారంటీ ఏంటి? ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని పెట్టుకొని అడవిలో అంత రిస్క్ చేయలేం మేడం. అయినా ఈ దారిలో ముందు ఏమొస్తుందో ఎవరికి తెలుసు? అయితే ఇప్పుడు ఏమంటారు? వెనక్కి వెళ్ళిపోదామా? బాగి సీమంతం ఆపేద్దామా? లేదు 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 లేదు, సీమంతం జరగాల్సిందే. రామ్మూర్తి సారు బాధపడతారు. రాథోడ్ గారు, ఏమీ కాదండి, ధైర్యంగా ముందుకెళ్దాం. అవును రాథోడ్, ఇటే వెళ్దాం. మనోహరి చాలా ధైర్యంగా చెప్తుందిగా. ముందు మేము వెళ్తాము, మీరు వెనకాలండి. నేనా? అవునమ్మా, నువ్వే. ఏంటమ్మా మనోహరి ఆలోచిస్తున్నావు? రాథోడ్కి ధైర్యం లేదన్నావు, ఇప్పుడు ముందెళ్ళడానికి నీకు కూడా ధైర్యం సరిపోవట్లేదా? రణ్వీర్ అడవిలో ఎలాంటి ప్లాన్ వేసాడో ఏంటో తెలియదే. వెళ్తే నాకేం ప్రమాదం వస్తుందో.